నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది ఉత్రీ దుర్గ వచ్చి మాగడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కునిగాలకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలా చేయడం వల్ల మీకేమి దుడ్లు ఎక్కడా కూడా కట్ అయ్యేదేం లేదు. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఒక 10 మందికి ఆ వీడియో చేరుతుంది. మీరు షేర్ చేయడం వల్ల ఒకరు షేర్ చేస్తే అతను ఇంకొకరికి షేర్ చేస్తాడు, అతను ఇంకొకరికి షేర్ చేస్తాడు. అందువల్ల నా వీడియోలు ఎక్కువగా పారడానికి ఉపయోగపడతాయి. నేను చూపిస్తున్న అన్నీను దేవస్థానాలనే, తర్వాత పురాతనమైన కట్టడాలను కూడా నేను చూపిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని ఇష్టపడతారని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. నమస్కారం అండి. చూడండి, ఇలా మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఎవరూ లేరు కానీ నేనైతే వెళ్తున్నా. చూడండి ఎలా ఉందా. కింద అయితే ముగ్గురు చిన్నోళ్ళు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉండ్రి. ఇక్కడికి వెళ్తూ ఎవరు లేరు. నేనైతే ఒక 1/4 భాగం వచ్చినాను, ఇంకో 3/4 భాగం ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఆరో మార్క్ వేసినారు చూడండి, బాణం గుర్తు. ఇలా వెళ్ళాలని. చూడండి ఇలా ఎక్కాల. పాత మెట్లు అనిపిస్తుంది, ఇవి రాళ్ళతో చేసినారు. చూడండి ఇక్కడ ఒక ద్వారము. నిర్మానుష్యంగా ఉంది, ఎవరూ లేరు, ఒక శబ్దం కూడా వినపడడం లేదు. చూడండి ఇక్కడికి వస్తే ఏదైనా తినేసి వస్తే మేలు. ఇక్కడ ఒక దారి ఉంది కానీ ఇక్కడ ఒక దారి చూపిస్తుంది. కిందికి దిగి పైనకి ఎక్కాలనిపిస్తుంది. ఇది అయితే ఒక్కరే రావడం ఇక్కడ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మనకి ఎక్కడికి పోయినా మనకు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తాడు, చూడవచ్చు. మనము వెళ్దాము, రండి. రిటర్న్ చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ మెట్లు ప్రారంభమవుతాయి అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎవరైనా ఉంటే జనాలు బాగుండు అనిపిస్తుంది. అంటే ఒక్కరే రావడము కొంచెం భీతి. అది మనం ట్రెక్కింగ్ చేస్తున్న వారం వచ్చి మంగళవారం కావడంతో జనాలు ఎవరూ లేరు. చూడండి, చూడవచ్చు కదా, ఇలా ఉంది. చాలా నిర్మానుష్యంగా ఉంది. చూడండి, అయినా ఇలాంటి చోటకు వచ్చి నేను ఇలాంటి ప్రదేశాలు చూపించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చూడండి, అక్కడ కూడా ఒక కోట ఉన్నట్టుంది. మనం చూస్తే చూపిస్తాను. ఆ కొండలో చూడండి రాతి కట్టం ఉంటుంది. అక్కడ కూడా చూడండి, చుట్టూ కొండలే. చూడండి, చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా. అయితే ఒక్కరే మాత్రం రాకండి, ఆదివారం అయితే జనాలు ఉంటారంట.
మిగిలిన రోజుల్లో జనాలు తక్కువ. చూడండి ఇలా ఎక్కాల్సి వస్తుంది. మెట్లు చేయడం వల్ల కొంచెము ఎక్కడానికి ఈజీ అనిపిస్తుంది. చూడండి అక్కడ జెండా ఎగురుతూ ఉంది, కర్ణాటక జెండా. చూడండి దాన్ని కన్నడంలో బావుట అంటారు. కర్ణాటక బావుట, కర్ణాటక రాష్ట్ర బావుట అని అంటారు. అంటే కర్ణాటక రాష్ట్రానికి జెండా అది ఊరు. చూడండి దగ్గరలో కానొస్తుంది, కానీ ఎక్కడానికి వస్తే చుట్టూ రావాల్సి వస్తుంది కొంచెం. మనం అక్కడే కిందే 2 వీలర్ని పార్క్ చేసినాము. పార్కింగ్కి 20 రూపాయలు ఒక తాత 20 రూపాయలు ఛార్జ్ చేసినాడు. మెట్లన్నీ కొత్తగానే చేసినారు. ఇవి పాత మెట్లు, ఎప్పుడు చేసినారో తెలియదు. ఇవి పాత మెట్లు అనిపిస్తుంది. బెట్ట అంటే కొండ, దుర్గా అంటే కోట అని అర్థం వస్తుంది. అంటే ఒకప్పుడు ఇక్కడ రాజులు ఉండేవారని మనము తెలుసుకోవచ్చు. కోటగా దీన్ని చేసుకొని పరిపాలించినారని మనం అనుకోవచ్చు. స్టీలుతో నిర్మించడం వల్ల మనం దీన్ని పట్టుకొని ఎక్కడానికి అనుకూలంగా ఉంది. స్టీల్ కడ్డీల్ని పీకేసినారు చూడండి. కొంతమంది మంచి చేస్తే ఓర్వరు, ఎవరో పుణ్యాత్ములు ఇవన్నీ చేపించింటారు, లేదంటే గవర్నమెంట్ ఏమైనా చేపించిందో తెలియ. చూడండి ఆహా ఏం వ్యూ, సక్కత్తుగా ఉంది. అంటే సక్కత్ అనేది కన్నడంలో పదము, తెలుగులో వచ్చి చాలా బాగుందని అర్థము. సక్కత్ అనే దానికి చాలా చాలా అని చెప్పుకోవచ్చు, అలా ఉంది. చూడండి ఓహో చూడండి అది చూడండి దారి, రోడ్డు మార్గం అది. చూడండి నేను ఇలాగే వచ్చినాను, ఇలాగే వచ్చి అలా ఆ కొండపైనకి ఎక్కి ఇలా వచ్చినాను. నా 2 వీలర్ అక్కడ చూడండి, అది కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను మొబైల్ నుండి. అక్కడ పార్క్ చేశాను చూడండి నా 2 వీలర్ని. చూడండి ఎక్కువ జూమ్ చేస్తే కొంచెం షేక్ అవుతుంది వీడియో. నాకున్న ఎక్విప్మెంట్లోనే నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను. ఇలా మీరు నా వీడియోల్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. నేను అంటే నాకున్న ఎక్విప్మెంట్తోనే చేస్తున్నాను. నేను ఎక్కువ నాతో ఏం ఎక్విప్మెంట్ లేవు. ఒక సెల్ఫీ స్టిక్ ఉంది, తర్వాత ఒక మొబైల్ ఉంది, తర్వాత వాయిస్ చూడడానికి ఒక స్పీకర్ అలా ఉంది, అంతేనే. చూడండి మనం ఇక్కడ ఒక ద్వారాన్ని మనం చూడవచ్చు. నైట్లో కనపడడానికి ఇక్కడ లైటింగ్స్ కూడా ఉన్నాయి. చూడండి బల్బులు అంతా కానొస్తున్నాయి మనకి. మనం ఇలాగే ఇది 4వ 5వ వాకెల్. ఇది కోట గుమ్మం అని చెప్పవచ్చు, కోట గుమ్మం. చూడండి ఆహా అద్భుతం అప్ప. చూడండి కోట లోపల ఎలా ఉందో. అందుకే మన పురాణాలను, ఇతిహాసాలను, మనము పురాణ స్థలాలను మనము చూసి సంతోషపడతామని నాకు అనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్లని
చూస్తే నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రోజులు ఇంకా వీడియోలు చేయడం లేదు, 2 నెలలు అయింది. ఇకపైన ప్రతి వారానికి 2 వీడియోలు 2 వీడియోలు మీకు అందిస్తాను. ఇలాంటి వీడియోలని మీరు నన్ను క్షమించి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. చాలా మంచి వీడియోలోనండి నేను చేసేది. నాకున్న ఎక్విప్మెంట్లో ఉన్నంతలో నేను వీడియోలు చేస్తున్నాను. ఎలాగైనా నా వీడియోల్ని ఆశీర్వదిస్తారని, ఆదరించి నా వీడియోల్ని మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. మనం చూడండి, ఇదంతా కోటనే. చూడండి, వీడియో చాలా పెద్దగా ఉంటుంది. ఇది నేనేమి ఆల్మోస్ట్ ఒక 80% నేను ఎడిట్ చేసేకపోను, అలాగే ఎడుస్తాను. ఇది నా వాయిస్ కానీ ఇలా ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అదే వీడియోలో నేను ఇస్తాను అనుకుంటున్నాను. 80%, ఇంకా 20% ఎడిట్ చేయగలను. చూడండి, ఇక్కడంతా నీళ్ళు ఉన్నాయి. చూడండి, ఇక్కడికి ఎండు, ఇక్కడ నుండి వేరే దారి.